చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఒక అడవిలో పెద్ద పులి ఉండేది. ఆ అడవికి రాజుగా అదే పెత్తనం చెలాయిస్తూ ఉండేది. అదే అడవిలో చిట్టెలుక కూడా ఉండేది. ఒకరోజు పులి చెట్టు కింద పడుకొని ఉండగా పక్క ఉన్న కన్నంలోండి చిట్టెలుక అటు ఇటు తిరుగుతూ పులి కాలును తొక్కింది. అంతే, పులికి పట్టరాని కోపం వచ్చింది. పంజా వదిలింది. బాగా భయపడిన చిట్టెలుక గజగజ వణుకుతూ రాజా, నన్ను ప్రాణాలతో విడిచిపెట్టు, ఎప్పుడో ఒకప్పుడు తమకి ఉపకారం చేస్తాను అని దీనంగా వేడుకుంది. చిట్టెలుక మాటలకు సింహం పెద్దగా విరగబడి నవ్వుతూ, ఏమన్నావు? నువ్వు నాకు సహాయం చేస్తావా? నా కాలి వేలు గోరంత కూడా లేవు. పిసిరంత ప్రాణం కలిగిన నువ్వు నాకు ఉపకారం చేస్తావా? ఎంత విచిత్రం! అని నవ్వుతూ సర్లే బతికిపో అంటూ చిట్టెలుకను వదిలిపెట్టింది. దీంతో బ్రతుకు దేవుడా అనుకుంటూ చిట్టెలుక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అక్కడి నుండి పారిపోయింది. ఒకరోజు అనుకోకుండా పులి ఒక వేటగాడి వలలో చిక్కుకొని గింజుకుంటూ కనిపించింది చిట్టెలుకకు. ఎంత గింజుకున్నా వలలోంచి తప్పించుకోలేకపోయింది పులి. నన్ను బంధించుకొని తీసుకుపోయి వేటగాడు బోన్లో పెడతాడో లేక ప్రాణాలే తీస్తాడో అనుకుంటూ బాధపడసాగింది పులి. ఇదంతా చూసిన చిట్టెలుక పులి దీనస్థితిని చూసి జాలపడసాగింది. చిట్టెలుక గబగబా వలతాలన్నిటినీ కొరికేసింది. చిట్టెలుక చేస్తున్న పని చూసిన సింహం ఆశ్చర్యానికి గురైంది. మొత్తం వలతాలన్నిటినీ చిట్టెలుక కొరికేయడంతో పులి వల నుండి బయటపడింది. చిట్టెలుక ముఖం చూసేందుకు కూడా సిగ్గనిపించిన పులి ఇలా అనింది. ఒకరోజు నేను నిన్ను అక్కాలికుడితో సమానమని కించపరిచేలా మాట్లాడాను, అసహించుకున్నాను. అవన్నీ మనసులో పెట్టుకుని నువ్వు నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టానని ఒకే ఒక్క కారణంతో నన్ను కాపాడావు అంది పులి. ఇప్పుడు ఎందుకు పులిరాజా, మీరు చేసిన సహాయానికి నేను ఈ రోజు మిమ్మల్ని కాపాడాను అంతే. అని సర్ది చెప్పింది చిట్టెలుక. ఆ రోజు నుండి పులి చిట్టెలుక మంచి స్నేహితులుగా ఉండసాగారు.